ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. 2024లో నుంచి 25లోకి వచ్చి అప్పుడే మన 15 రోజులు గడిచిపోతున్నాయి. ఎట్లా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అన్నీ కూడా మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనము మాట్లాడే ప్రతి మాట కూడా జీవగ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. ప్రతి వారికి ఒక బుక్ ఉంటుంది, దాంట్లో అన్నీ కూడా రాయబడుతూనే ఉంటాయి. ప్రతి వారికి ఒక కవిలు ఉంటుంది, అలాగే ఒక బుడ్డి కూడా ఉంటుంది. దాంట్లో వారి యొక్క కన్నీరు అంతా కూడా నింపబడుతూ ఉంటుంది. అంటే మనం చేసే ప్రతిదీ లిఖించబడుతుంది, వ్రాయబడుతూ ఉంటుంది, దేవుని సముఖంలో ఉంచబడుతూ ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు కూడా ఏ విధంగా ఉండాలి? మన నోటి నుంచి శాపవచనాలు వస్తున్నాయా, దీవెన వచనాలు వస్తున్నాయా, మంచి మాటలు వస్తున్నాయా, చెడ్డ మాటలు వస్తున్నాయా, ఏ విధంగా మనము ఇతరుల గురించి మాట్లాడుతున్నాము, ఇవి కూడా మనము ఒకప్పుడు లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దాని గురించే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. 3:10లో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇక్కడ 2 రకాలైనటువంటి మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే చెడ్డ మాటలు పలకకూడదు, రెండవది కపటపు మాటలు మాట్లాడకూడదు. వీటి గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. కపటపు మాటలు అంటే ఏంటనమాట, ఉన్నదాన్ని మూసివేసి మసి పూసి మారేడుగా చేస్తూ ఉంటారంటారు కదా, అట్లాగా కాకోకుండా యథార్థంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రతిదానికి కూడా ఎట్లా ఉంటారంటే కోడిగుడికి ఈకలు లాగుతూ ఉంటారు. ఒక మాట అన్నారంటే అది ఎందుకన్నారు, అలాగెందుకన్నారు, లోపల ఏదో ఉద్దేశం ఉండి ఉంటుంది, అందుకనే అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారనేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఒక్కొక్క మనిషికి దూరం పెంచివేసేటువంటి వారు సమాజంలో ఈనాడు ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి చెడ్డ మాటలు పలకోకుండా, కపటపు మాటలు మాట్లాడుకోకుండా ఎట్లా ఉండాలంటే నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతిదానికి కూడా అడ్డదిడ్డంగా మాట్లాడము, రకరకాలుగా మాట్లాడము మానివేసి నిజం మాట్లాడడం మొదలుపెట్టాలి. మరి ఈ యొక్క 2025 సంవత్సరంలో చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా, దాంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి అనుకుంటే, నేను మంచి మాటలే మాట్లాడతాను, నేను ఆశీర్వాద వచనాలు మాట్లాడతాను, నేను అబద్ధాలు మాట్లాడను. సత్యమేవ జయతే అంటారు, అంటే సత్యమే జయిస్తుంది. సత్యం అంటే ఓ పేరు కాదు, అది సత్యము అంటే యేసయ్యే, సత్యము అంటే యేసయ్యే, క్రీస్తే, ప్రభువే. కాబట్టి మనము ఎట్లా ఉండాలి, మనము జీవముతో ఉన్నాము. ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా, ఏ విధమైనటువంటి శోధనలకి గురి కాకోకుండా ఉండాలి అంటే మనము ఎట్లా ఉండాలంటే మంచి మాటలు మాట్లాడాలి. నోరు మంచిదైతే ఊరంతా కూడా మంచిదే అంటారు. అవతల వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా, పగ ఉన్నా కూడా అవన్నీ కూడా తీసి పక్కన పెట్టివేసుకుని స్నేహభావంతో, ప్రేమతోటి వారిని పలకరించినప్పుడు, వారు మాట్లాడకపోయినా, ఒకసారి మాట్లాడకపోయినా రెండోసారి పలకరించినప్పుడు వాళ్ళే సిగ్గుతోటి మాట్లాడడం కూడా జరుగుతుంటుంది. మళ్ళగా చక్కగా స్నేహితుల కింద మారడం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలన్నమాట, మంచి మాటలు మాట్లాడాలి, జీవపు మాటలు మాట్లాడాలి. మనము జీవించి ఉన్నాము అంటే ఎట్లా జీవిస్తాము, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ, ఎప్పుడు చూసినా హాస్పిటల్ చుట్టూరు తిరుక్కుంటూ జీవించాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. చక్కగా సంతోషముగా, ఆనందముగా, సుఖముగా జీవించాలి, సంతోషముగా, ఆనందంగా కుటుంబంతో జీవించాలి అని అనుకుంటారు. అట్లా కుటుంబం సంతోషముగా, ఆనందంగా జీవించాలి అంటే మనం ఎవరిని ప్రేమించాలన్నమాట, జీవమును ప్రేమించాలి. మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటన్నమాట, చెడ్డదానిని పలకకుండా మన నాలుకను కావలి పెట్టుకోవాలి, కపటపు మాటలు పలక్కోకుండా మన పెదవులను కాచుకొనాలి. ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఎవరో కాదు, దావీదే.
దావీదుకి ఒకసారి ఈ యొక్క అమ్మోను రాజు అనేటువంటి అతను ఏం చేశాడంటే చాలా సహాయం చేశాడు. చాలా సహాయం చేసిన తర్వాత కొంతకాలానికి ఆ యొక్క రాజు చనిపోయాడు. అంటే ఎప్పుడు పరిస్థితులు ఒకలా ఉండవు కదా, పరిస్థితులు మారుతూనే ఉంటాయి. దావీదు తరమబడ్డాడు. తర్వాత ఆయన తన సత్యాన్ని విడిచిపెట్టలేదు, ఆయన దేవుణ్ణి అంతకన్నా విడిచిపెట్టలేదు. మరి ఆయన చక్కగా యథార్థాన్నే మాట్లాడుతూ తను దేవుని చేత అభిషేకించబడ్డటువంటి వ్యక్తుల మీద ఏమి కూడా అపనింద వేయకోకుండా, అపకారము చేయకోకుండా చక్కగా దేవుని యొక్క కృప పొందుకొని రాజయ్యాడు. రాజయిన తర్వాత కొంతకాలానికి ఆయనకి ఈ యొక్క విషయం తెలుసున్నమాట. ఏంటి అంటే ఈ యొక్క అమ్మోను రాజు చనిపోయాడు అనేసి అక్కడ చెప్పారు. అమ్మోను రాజు చనిపోయాడు అనగానే, అయ్యో ఆయన నాకు చాలా స్నేహితుడు కదా, ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయినప్పుడు ఎట్లాగా ఏదన్నా చెయ్యాలి అనేసి ఆయన ఏమనుకున్నాడు అనమాట. ఆయన కుమారుడికి ఇప్పుడు ఎవరైనా చనిపోతే చక్కగా ఏం తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, బట్టలు పెడుతూ ఉంటారు, ఏయో కొంచెం ఆదరణ మాటలు ఇవన్నీ చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటారు. అట్లాగా చేయాలనేసి ఈ యొక్క దావీదు కూడా అనుకుని ఆయన ఏం చేశాడంటే సింహాసనం ఎక్కిన తర్వాత తను ఈ యొక్క అమ్మోను రాజు కుమారుడు అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతని పేరు హానూను. అతని పేరు ఏంటనమాట హానూను. రెండవ సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో అంతట్లో కూడా ఈ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. 10వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. ఎప్పుడైతే పంపించినప్పుడు అధికారులు వెళ్ళాడు. అధికార లాంఛనాలతోటి చక్కగా బట్టలు తీసుకువెళ్ళారు, ధనాన్ని తీసుకువెళ్ళారు, బహుమతులు తీసుకువెళ్ళి యోగక్షేమాలను అన్నీ అడిగి అవన్నీ కూడా ఆ యొక్క హానూను రాజుకి ఇచ్చినప్పుడు రాజు దర్బారు, రాజుతో పాటు అనేక మంది మంత్రులు ఉంటారు, సలహాదారులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఆసీనులై ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వీళ్ళు వెళ్ళి కూడా చక్కగా అన్నీ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులు, అక్కడ ఉన్నటువంటి వారు పలికినటువంటి మాటలు కనుక చూసుకుంటే వాళ్ళు ఏమని పలికారనమాట. దావీదు మీద వారు ఎంత చెడ్డ మాటలు మాట్లాడారు అంటే, దావీదు ఊరికనే నీ మీద ప్రేమతోటి ఈ వస్తువులన్నీ పంపించాడా, నీకు బట్టలు పంపించాడా, నీకు ధనాన్ని పంపించాడా, నీకు బహుమతులు పంపించాడా? అదేమీ కానే కాదు. దావీదు లోపల భయంకరమైనటువంటి దురుద్దేశం ఉంది. అది ఏంటంటే నీ రాజ్యాన్ని అతను వశం చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి వీరందరినీ కూడా వేగులు వారిని పంపించాడు. వీళ్ళు సలహాదారులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు కాదు, వీళ్ళంతా కూడా వేగుల వారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెళ్ళి దావీదుకు చెప్తాడు. దావీదు యుద్ధానికి వస్తాడు, ఇంకేముంది మన రాజ్యం కూడా దావీదు వశమైపోతుంది అనేసి చెడ్డ మాటలన్నీ కూడా మాట్లాడారు. కపటపు మాటలు వీళ్ళకి ఏం తెలియదు, మాట్లాడేశారంతే. మాట్లాడేసేటప్పటికీ అదే మా మాటలు ఇక్కడ చూడండి 10వ అధ్యాయము 3వ వచనంలో ఉందన్నమాట. నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యొద్దకు ఓదార్చు వారిని పంపామని నీవు అనుకుంటున్నావా? ఈ పట్టణము నాశనం చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచట్లేదా అని పైగా పెద్ద క్వశ్చను అడిగినప్పుడు, మరి రాజుగారు కదా, రాజుగారు కూడా సలహాదారుల యొక్క మాటల మీద నడుస్తూ ఉంటాడు. సలహాదారులు చెప్పేటువంటి మాటలు, చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలు వినడం చాలా మంచిది. విన్న తర్వాత దానిని ఆలోచించాలి, యోచించాలి. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజము, ఇది నమ్మాలా వద్దా అన్నది ఆలోచించాలి. కానీ ఈ యొక్క హానూను ఏం చేశాడంటే వాటి గురించి ఏమి కూడా ఆలోచన చేయకోకుండానే వచ్చినటువంటి ఆ యొక్క దావీదు పంపించినటువంటి వారిని ఏం చేశాడనమాట, వారి యొక్క తలలు సగం గొరిగించేశాడు. అలాగే వారి యొక్క గెడ్డాలు, మీసాలు అన్నీ కూడా సగం గొరిగించేశాడు. అంతేకాదు వారు వేసుకున్నటువంటి వస్త్రాలు పిరుదుల వరకు కూడా కట్ చేసేసాడు, అన్నీ కూడా కత్తిరించేశాడు. ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచి పొండి అని చెప్పి వారిని బయటికి నెట్టివేశాడు. పాపం వాళ్ళు సిగ్గుతోటి తల వంచుకొని బయటికి రావడం జరిగింది. చాలా దూరం వచ్చిన తర్వాత అక్కడ ఎరుకోల వాళ్ళు ఆగిపోయారు అనమాట. దావీదు కూడా కవర్ పెట్టారు, మీరు అక్కడే ఉండండి, మీరు మీ యొక్క గెడ్డాలు మీసాలు అన్నీ పెరిగిన తర్వాత తిరిగి మళ్ళీ యెరూషలేముకి రావచ్చు అని చెప్పడం జరిగింది.
అయితే ఈ యొక్క హానూను చేసినటువంటి పని కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఒక రాజ్యానికి అధిపతి. ఆలోచించే విధానంలో ఎంత మార్పు ఉందో చూడండి. ఆలోచించాలి కదా, ఇది నిజమా కాదా, మనం కూడా యోచించాలి. మనం కూడా వేగుల వారిని పంపించి, దావీదు యుద్ధ సన్నిహితులుగా ఉన్నాడేమో, యుద్ధానికి బయలుదేరుతున్నాడేమో, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కనుక్కోవాలి అని వీళ్ళు 10 మందినో లేదా ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మర్యాదలు చేస్తూ మీరు ఇక్కడే ఉండండి అని అక్కడ పెట్టి, మరి ఆ వేగుల వాళ్ళని ఈ హానూను కూడా పంపించి యెరూషలేముకు పంపిస్తే ఉంటే అక్కడ నిజమేంటో తెలిసేది. కానీ ఈ యొక్క హానూను ఆ పని చేయకోకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. ఇమ్మీడియట్గా వాళ్ళకి తలలు గొరిగించేసి, మీసాలు గొరిగించేసి, బట్టలన్నీ కట్ చేసేసి భయంకరంగా చేశాడు, అవమానపరిచాడు అనమాట. తర్వాత చూసేటప్పటికి ఒక 1 మంత్ అయ్యేటప్పటికి రాజుకు అప్పుడుకి అర్థమైంది తను చేసింది ఎంత తప్పో, ఎంత ఘోరమైనటువంటి పని చేశాడో. ఇప్పుడు ఎట్లాగైనా సరే దావీదు నా మీద పగబట్టి నన్ను నాశనము చెయ్యకుండా ఉంటాడా? తప్పకుండా నా మీద కక్ష తీర్చుకుంటాడు. అతడు నాకు సహాయం చేయడానికో, నన్ను ఓదార్చడానికో, మరి పంపించినటువంటి వారిని నేను ఎంత భయంకరంగా శిక్షించానే, ఇంత భయంకరంగా అవమానపరిచానే అని అప్పుడు బాధపడ్డాడు. బాధపడలామే ఉంది. మరి వెళ్ళి ఇమీడియట్గా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు కాళ్ళు పట్టుకున్న ఆ క్షమాపణతోటి అది సరిపోయేది. ఒక్క పనితోటి దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన క్షమ అడిగి ఉంటే దావీదు తప్పకుండా అతన్ని క్షమించేటువంటి వాడే. కానీ అది జరగలేదు. వెంటనే ఈయన కూడా ఏం చేశాడంట, ఓ పక్క నుంచి అమ్మోనీయులు, ఓ పక్క నుంచి మోయాబీయులు, ఇంకో పక్క నుంచి సిరియానులు, వీళ్ళందరినీ కూడా నా మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తారు, మీరు నాకు సహాయం చేయాలి, మీరు ఇంతమంది రండి అనేసి సైన్యానంతటినీ పోగు వేసుకున్నాడు. ఎందుకు? యుద్ధం చేయడానికి కోసము. యుద్ధము చేయాలి అనుకుంటే యుద్ధాని కోసం రెడీ అయిపోయారు. ఇట్లా యుద్ధం కోసం రెడీ అవుతున్నారు అని ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదు కూడా యుద్ధానికి రెడీ అయిపోయాడు. దావీదు కూడా యుద్ధం చేయడానికి వచ్చేసాడు. దావీదు అక్కడ యుద్ధం కనుక చేసుకుంటుంటే ఆ యుద్ధంలో మరి ఎంతమంది భయంకరమైనటువంటి మరణాలు పొందారో మనకి తెలుస్తూనే ఉంది. అదే మాట ఈ యొక్క 2 సమూయేలు గ్రంథంలోనే మనకి 10వ అధ్యాయము 18-19 వచనాల్లో కనుక చూసుకుంటే ఎంతమంది చనిపోయారో మనకి కనిపిస్తుంది. సిరియనుల్లో 700 మంది రధికులను, 40,000 మంది గుర్రపు రౌతులను, 40,000 మంది గుర్రపు రౌతులను, గుర్రాల మీద వచ్చేటువంటి వాళ్ళు 40,000 మంది చనిపోయారు. మళ్ళీ ఇంకా రథాల మీద వచ్చేటువంటి వాళ్ళు 700 మంది చనిపోయారు. కాల్బలం వచ్చిన వాళ్ళు ఎంతమందో అక్కడ లెక్కనే లేదు. అంటే ఎంత భయంకరంగా అక్కడ నరమేధం జరిగిందో మనకి తెలుస్తుంది. అందరూ రాజులు చనిపోయారు, అందరూ కూడా పారిపోయారు, బీభత్సమైపోయింది అనమాట. భయంకరమైనటువంటి పరిస్థితి, రక్తం ఏరులే అక్కడ పారినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇంత జరగడానికి కారణము ఏమిటి అని కనుక ఆలోచన చేసుకుంటే ఒకే ఒక్క మాట, వాళ్ళు పలికినటువంటి మాట చెడ్డ మాటలు, అబద్ధపు మాటలు, మరి ఇతరులని హేళన చేసేటువంటి మాటలు. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో, కపటపు మాటలు ఎప్పుడైతే మాట్లాడారో, ఆ యొక్క రాజు ఏమి కూడా యోచించుకోకుండా యుద్ధానికి వెళ్ళడము, అవమానపరచడము, భయంకరమైనటువంటి పరిస్థితిని అతను ఎదుర్కోవడం జరిగింది. అంటే అపవాది ఈ రోజుల్లో కూడా ఏం చేస్తున్నట్ట, కుటుంబాలని నాశనము చేయడానికి అనేక మందిలోకి చొచ్చుకొని పోయి, వారు ఎవరన్నది కూడా మనకి తెలియదు. పైకి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, ఎంతో ఆప్యాయత కృమ్మరిస్తూ ఉంటారు. కానీ వారు చెప్పేటువంటి మాటలు కనుక చూసుకుంటే వాడికి అసలు కొంచెం కూడా లేదని వాడిని పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు తిట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని వీడు తిడుతూ ఉంటే ఇతను ఏమనుకుంటాడు? అతని మనసులో అతనికి వచ్చేటువంటి భావము ఎట్లా ఉంటుంది? చాలా చెడ్డ భావం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చెప్తూ ఉంటారు, అదిగో పలానా వాడు నీ గురించి ఎట్లా తిట్టాడు అనేసి రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా చెప్తూనే ఉంటాడు. అందుకనే అన్నాడు కదా, మరి కీర్తనలో కనుక మొదటి కీర్తనలో కనుక చూసుకుంటే మొదటి అధ్యాయములో మనం చూసుకుంటే ఎట్లా ఉంటుంది, మొదటి మాటలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక. ఈ యొక్క అపహాసకులు కూర్చుండి ఏం చేస్తూ ఉంటారంటే 24 గంటలు ఇతరుల మీద సాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడమే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అట్లాంటి మాటలే మనకి వినిపిస్తూ ఉంటాయి. అపహాస్యాలు చేయడము, ఇతరుల మీద నిందలు వేయడము జరుగుతూ ఉంటుంది.
మరి ఇదే మాట కీర్తనలో కూడా మనకి కనిపిస్తుంది. కీర్తన 34వ అధ్యాయంలో కూడా ఇదే మాట, బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, ఒకవేళ ఉంటే వాడు ఏం చేయాలన్నమాట, చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పదవులను కాచుకొనవలెను. కీడు చేయుట మానివేసి మేలు చేయవలెను. కీడు చేయుట మానివేసి మేలు చేయవలెను. ఇక్కడ కనుక చూసుకుంటే మరి దావీదు ఏదో మేలు చేద్దాము, వాళ్ళు ఏదో ఓదార్చుదామని పంపితేనే అంత కీడు వచ్చి పడింది. ఎందుకు? చెడ్డ మాటలు అన్నీ కూడా అక్కడ కూర్చున్నటువంటి ఆ హానూను యొక్క సైన్యంలో ఉన్నటువంటి అధిపతులందరూ కూడా చెప్పినటువంటి మాటలు, మంత్రులు చెప్పినటువంటి మాటలు, స్నేహితులు చెప్పినటువంటి మాటలు విని తన యొక్క రాజ్యం మీదకి తనే భయంకరమైనటువంటి స్థితిని తెచ్చుకున్నాడు. భయంకరంగా అతను ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ఎట్లా ఉంటుంది, అపవాది కూడా ఈ రోజుల్లో కూడా మరి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎట్లా పడగొట్టాలి, ఎట్లాగా నాశనం చేయాలి, నాశనంకి నడిపించుకుని ఎట్లా నాశనానికి నడిపించుకుపోవాలి అనేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరి అట్లాంటి మనము ఎట్లా ఉన్నాము, మనం ఏం చేస్తూ ఉన్నాము అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనము చెడ్డ మాటలు పలుకుతున్నామా? మరి సంతోషంగా జీవంగా ఉండాలంటే మన నోట నుంచి ఏ మాటలు రావాలి? మొర్దెకై గురించి మనందరికీ కూడా తెలుసు. ఎస్తేరు యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై, ఆయన యూదుడు. ఆయన యూదుడై ఉన్న తర్వాత చక్కగా ఆయన తనకు తాను తగ్గించుకుని ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చుండేవాడు అనమాట, ఆ రాజు గారి యొక్క మెయిన్ గేట్ దగ్గర అతను కూర్చుండేవాడు. కోట గోడ దగ్గర వాళ్ళు కూర్చుని ఉండేటువంటి వారు. అయితే అక్కడ కూడా హానూను కాదు, హామాను వస్తూ ఉండేటువంటి వాడు అనమాట. హామాను ఎప్పుడైతే అతను వస్తూ ఉన్నాడో ఆ రావడము ఆయన చక్కగా గుర్రం మీద వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు. అతను వెళుతూ ఉంటే అనేక మంది లేచి నమస్కారాలు పెడుతూ ఉండేవారు, వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఉండేటువంటి వారు. కానీ మొర్దెకై ఎప్పుడు కూడా అతనికి నమస్కారం చేయలేదు. లేవడం కానీ, వంగడం కానీ, నమస్కారం చేయడం కానీ ఏది కూడా ఆయన చేయలేదు. చేయకపోయేసరికి అతని పక్కన ఉన్నటువంటి వారు, కూర్చున్నటువంటి వారు, అక్కడ కూర్చున్నటువంటి వారుకి ఒక పెద్ద డౌట్ వచ్చిందనమాట. మేము మరి హామానుని ఇంతగా గౌరవిస్తున్నాం కదా, హామాను అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు, రాజుతోటి మరి ఎంతగానో మరి చక్కగా మన్నన పొందినటువంటి వాడు, గౌరవించబడ్డటువంటి వాడు, నువ్వేంటి ఆయనకి ఏమాత్రము కూడా గౌరవం ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే అడిగారో అప్పుడు ఈ యొక్క మొర్దెకై చెప్పాడనమాట, నేను నా దేవుడైనటువంటి యెహోవాకు మాత్రమే నేను మొక్కుతాను కానీ మనుషులకు నేను మొక్కను అనేసి చెప్పాడు. అనేదానికి అదేంటి మనుషులకు మొక్కవా, ఇది రాజాజ్ఞని నువ్వు ఎట్లా ధిక్కరిస్తావు, నువ్వు హామానుకి మొక్కాలి అనేసి చెప్పారు. నేను మొక్కను అనేసి ఆయన చెప్పాడు. అయితే అసలు సంగతి ఏంటంటే హామాను ఎప్పుడు కూడా మొర్దెకైని గుర్తుపట్టలేదు, ఎప్పుడు కూడా ఆయన చూడనే లేదు. ఆయన గుర్రం మీద ఆయన దర్జాగా వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు అంతే. మరి అట్లాగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేశారంట, పనిగట్టుకుని వెళ్ళి హామానుకి ఈ మాట చెప్పారనమాట, ఇదిగో మా దగ్గర ఒకడు ఉన్నాడు, వాడు అక్కడే గేటు దగ్గరే కూర్చుని ఉంటాడు, నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు, నువ్వు బయటికి వస్తున్నప్పుడు కూడా ఏ రోజు కూడా లేవడం కానీ, వంగడం కానీ, నమస్కారం చేయడం కానీ చేయలేదు. వాడు యూదుడంట, వాడు బానిస, మన దేశంలో ఉన్నటువంటి బానిస, మరి నీకేమీ మొక్కట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు మరి ఈ యొక్క హామాను ఆ దారిలో వెళుతూ ఈసారి గమనించాడు. చూస్తే వాళ్ళు చెప్పింది నిజమే, ఎప్పుడు కూడా ఈ యొక్క మొర్దెకై లేవడం కానీ నమస్కారం చేయడం కానీ జరగలేదు. అప్పుడు ఈ యొక్క హామాను ఆలోచించాడనమాట, ఎందుకు ఇతను చంపడం ఎంత, ఒక్క నిమిషంలోనే చంపేయచ్చు, ఒక గంటలో చంపేయచ్చు, నేను తలంచుకుంటే ఏదైనా చేయగలుగుతాను, కానీ ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని యొక్క జనాంగం ఎవరు అని ఆలోచన చేసినప్పుడు అతని యూదుడు అంట. మరి ఈ యూదులందరూ కూడా ప్రతి రాజ్యంలోనూ ప్రతి పట్టణంలో కూడా చెదిరిపోయి ఉన్నటువంటి వారు, వీళ్ళందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఒక దుష్ట ఆలోచన ఈ యొక్క హామానుకు కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే వచ్చిందో మరి రాజు దగ్గరగా పొందుకున్నాడు అనమాట, ఆజ్ఞ పొందుకున్నాడు, ఏమైనా సరే యూదులందరినీ కూడా చంపేయాలి అనేసి. అతను చేసినది నేరము ఏంటి అని కనుక మనం ఆలోచన చేసుకుంటే అక్కడ చెప్పినటువంటి వ్యక్తులు అనుకున్నారన్నమాట, మా దేవుడికి తప్ప నేను ఎవ్వరికి మొక్కను, మా దేవుడు చాలా ఘనమైనటువంటి వాడు, మా దేవుడు ఆశ్చర్యకరుడు, మా దేవుడు మహోన్నతుడు అని ఎప్పుడైతే చెప్పాడో ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నారంట.
ఆ మహోన్నతమైనటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు ఏమి చేస్తాడో చూద్దామని చెప్పేసి వెళ్ళి హామానుకి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అక్కడ యాక్షన్ తీసుకున్నటువంటి హామాను పరిస్థితి కనుక చూసుకుంటే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి అతను నెట్టివేయబడ్డాడో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు అంటే, అతను ఈ యొక్క మొర్దెకైని చంపడానికై ఏర్పాటు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ఉరికొయ్యి మీద అతనే ఉరి తీయబడ్డాడు. ఎవడు చేసినటువంటి ఆలోచన వాడి మీదకే వస్తుంది, ఎవడు తీసుకున్నటువంటి గోతులో వాడే పడుతూ ఉంటాడు, ఎవడు కీడు చేయాలని తలస్తూ ఉంటాడో ఆ కీడు వాడి నెత్తి మీదకే వస్తూ ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనము ఏ విధంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి తావియ్యకోకుండా ఉండాలి. మన యొక్క నోటిని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. చెడ్డ మాటలు పలకకూడదు, చెడు మాటలు పలకకూడదు, ఇతరుల గురించి ఎవ్వరికి కూడా చెప్పకూడదు, ఏమి కూడా చెప్పకూడదు. అంటే చెడ్డ మాటలు చెప్పకూడదు, మంచి మాటలు చెప్పండి. మొర్దెకై చెప్పినటువంటి మాట ఏంటి? నా దేవుడు ఘనమైనటువంటి దేవుడు అని చెప్పాడు. మీ ఘనత ఎలా వస్తుంది అనేసి వాడు అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి ఏమైంది లాస్ట్కి కనుక చూసుకుంటే, హామాను చనిపోయాడు, అతని భార్య చనిపోయింది, అతని 10 మంది కుమారులు చంపబడ్డారు, అతని యొక్క ఇల్లు పెంటకుప్ప అయిపోయింది. భయంకరమైనటువంటి వినాశనాన్ని అతను కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్నందుకు, విన్నవాడికి తర్వాత చెప్పిన వాడికి కూడా దేవుని యొక్క ఉగ్రత కృమ్మరించబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి పలుకుతున్నాము, అందుకనే చెడ్డదానిని విడిచిపెట్టి, చెడ్డ మాటలను విడిచిపెట్టి, ఎవ్వరి మీద కూడా అపనిందలు వేయకోకుండా, ఎవరిని కూడా మరి కపటపు మాటలు చెప్పుకోకుండా మనము ఎట్లా ఉండాలంటే, జీవము కలిగినటువంటి జీవాధిపతి, మనము జీవించి ఉన్నాము అంటే కేవలము జీవాధిపతి అయినటువంటి యేసయ్య ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. మరి నేనే జీవము అని చెప్పినటువంటి జీవము, ఆ జీవాధిపతి దగ్గరికి మనం వచ్చినప్పుడు, జీవముతో మనం ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఎట్లాగ మనము మన యొక్క నోటిని కంట్రోల్ పెట్టుకోవాలన్నది మరి ఇక్కడ మనం చూసాము. ఆనాడు హానూను భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అలాగే హామాను కూడా భయంకరంగా చనిపోవడం జరిగింది. హానూను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఏమీ లేకోకుండా అతను కూడా చనిపోవడం జరిగింది. అలాగే హామాను కూడా దేవుని బిడ్డ అయినటువంటి మొర్దెకై మీద పగ తీర్చుకోవాలి, వారిని చంపాలి అనుకున్నాడు. ఆఖరికి తన యొక్క నాశనాన్ని తనే కోరి తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే చెడ్డ మాటలు, చెప్పుడు మాటలు, భయంకరమైనటువంటి మాటలు, కపటపు మాటలు, అబద్ధపు మాటలు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో వీటన్నిటిని కూడా విడిచిపెట్టండి. ఎప్పుడైతే వాటిని మనం విడిచిపెడతామో అప్పుడు మన నోటి నుంచి ఏమొస్తాయన్నమాట, జీవపు మాటలు వస్తూ ఉంటాయి, జీవ నదులు మనలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి, జీవధారలు వస్తూ ఉంటాయి. యేసయ్య మన యొక్క హృదయంలో ఉంటే ఆయన ఏమన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, నేనే జీవం అని చెప్తున్నాడు. ఆయన నమ్మినప్పుడు ఆయన మనకి ఇచ్చేది ఏంటనమాట, జీవాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. మొర్దెకైని ఏ విధంగా అయితే దీవించాడో, ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, ఏ విధంగా అయితే ఒక ఉన్నత స్థానంలోకి నిలబెట్టాడో, మన దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఓపికతో ఉండండి. నూతనమైనటువంటి మనసు, సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు మన ఎడల తన క్రియలని బయలుపరుస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి అద్భుతాలు, రకరకాలైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటే, నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోవాలి అంటే మొట్టమొదటిగా నీవు మారాలి. నీ నోట నుంచి జీవపు మాటలు రావాలి. నీ నోట నుంచి ఏ విధమైనటువంటి అబద్ధపు మాటలు, కపటపు మాటలు రాకోకుండా కంట్రోల్ చేసుకుని ఎట్లా ఉండాలన్నమాట, దివారాత్రములు కూడా దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటే ధ్యానము. ఏంటి ఆ ధ్యానం అంటే, నీవు మరి జీవాధిపతి దేవా,
నీలో జీవం ఉంది, నీవు నిత్యము కూడా మా ఎడల ఉండి మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నటువంటి దేవుడవు. ఆనాడు భయంకరమైనటువంటి దాస్యములో నుంచి ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా విడిపించావు, ఈరోజు కూడా విడిపిస్తూనే ఉన్నావు. చుట్టూ ఎన్ని భయంకరమైనటువంటి యుద్ధాలు అలుముకుంటున్నా కూడా నీవే వారిని రక్షిస్తున్నటువంటి దేవుడవు. మా జీవితాల్లో కూడా విజయం మాకు సంపాదించు తండ్రి, ఇయ్యి తండ్రి అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంటామో, మనం కనులు మూసుకొని ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తూ ఉంటామో, మరి ఆయన అంటే ఏంటంటే చెడ్డ మాటలు మానేసి హాయిగా చక్కగా కనులు మూసుకుని మెడిటేషన్, దేవుడు చేసినటువంటి ప్రతి ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, ఆయన మన జీవితంలో చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి మేళ్ళన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక పేపర్ తీసుకుని చక్కగా రాసుకోండి దేవుడు మీకు చేసినటువంటి మేళ్ళు. దేవుడు మీరు మీ పనుల వల్ల నష్టపోయినటువంటి కార్యాలు అవన్నీ కూడా రాసుకుంటే నష్టపోయినవి చాలా తక్కువ ఉంటాయి, కానీ దేవుని యొక్క దీవెనలు ఎన్నో ఉంటాయి. మరి దేవుని యొక్క దీవెనలు అట్లాగా ఈ యొక్క 2025 సంవత్సరంలో పొందుకొని నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అనుకుంటే చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి. మరి ముఖ్యంగా ఏం చేయాలన్నమాట, మనం దేనిని కూడా అసలు ఒక్క అబద్ధపు మాట కూడా మన నోట రాకూడదు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, నేను నిత్యము ఉన్న మాటే మాట్లాడతాను, సత్యాన్నే పలుకుతాను, అబద్ధాలు చెప్పను ఈ సంవత్సరము అని చక్కగా మరి ఒక ప్రామిస్ దేవునితోటి, మరి ఒక నిబంధన మనం దేవునితో చేసుకుని మన నోటిని, మన యొక్క హృదయాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని నీవే గమనిస్తావు. హల్లెలూయా. మరి అట్లాగే మొర్దెకై ఏ విధంగా అయితే విజయాన్ని సంపాదించుకున్నాడో, తన యొక్క నోటిని ద్వారా తన యొక్క దీవెన ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నాడో, అలాగే వారి యొక్క చేతల ద్వారా ఈ యొక్క హామాను ఏ విధంగా నాశనం అయిపోయారో వాక్యానుసారంగా మేము విన్నారు. కాబట్టి మీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదే, మనదే. మనమే మన యొక్క జీవితాల్ని సరిచేసుకోవాలి. జ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానయుక్తంగా ఉంటారు, దేవునిని అనుసరించి ఆయన యొక్క కృప పొందుకొని నిత్యము కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతారు. దేవుడు మీకు కూడా అట్లాంటి నిత్యమైనటువంటి సంతోషాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవానికి వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన 2024 సంవత్సరం గడిచిపోయి ప్రభా 2025 సంవత్సరాలకి మరి వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభా మరి నాయన జీవితంలో ప్రభా ఒక నిర్ణయం తీసుకుని ప్రభా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి భాగ్యము ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా దయచేయండి తండ్రి. మరి నాయన చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా, చెడ్డవి మరి ఏ ఆలోచనలు లేకోకుండా ప్రభా మరి నాయన జీవంతో, సంతోషంతో, ఆనందంతో గడిపేటువంటి భాగ్యము ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డకు మరి నాయన మీరు దయచేయండి తండ్రి. కృప కలిగినటువంటి దేవ, వారి యొక్క హృదయాన్ని వారు కంట్రోల్ పెట్టుకుని, వారి యొక్క నాలుకను వారు కంట్రోల్ పెట్టుకుని ప్రభా మరి నాయన సత్యాన్ని పలుకుతూ జీవంతో మరి నాయన సంతోషంగా ఆనందంగా జీవించేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు కూడా దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము ఈ కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.